అంతరిక్షంలో భారత్ సరికొత్త అధ్యాయం లిఖించింది. ఇస్రో నాసా సంయుక్త శాటిలైట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. నిసార్ శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి వెళ్లింది. ఉపగ్రహం సంబరాలు చేసుకున్నారు సైంటిస్టులు. ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న భూకంపాలు, సునామీ హెచ్చరికలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న నష్టాలు మనం చూస్తూనే ఉన్నాం. రష్యాలో వచ్చిన భూకంపానికి దాదాపు 30 దేశాలకు ఎఫెక్ట్ ఉండబోతుందని సమాచారం. అయితే ఈ భవిష్యత్తు విపత్తుల నుంచి మానవాళిని కాపాడేందుకు భారత్ ఇప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు ముందుకేసింది. ప్రపంచ దేశాలకు ఆశాకిరణంగా నిలుస్తూ భూగోళ మార్పులను పర్యవేక్షించేందుకు ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో భారత్ భూమిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ రాబోయే విపత్తులను ముందే చెక్ పెట్టే సామర్థ్యాన్ని సాధించబోతోంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. నాసా, ఇస్రో పేర్లతో వచ్చేలా ఈ శాటిలైట్కు నిసార్ అని పేరు పెట్టారు. సుమారు 12,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మిషన్ చేపట్టారు. ఈ ఉపగ్రహాన్ని సరిగ్గా సాయంత్రం 5:40 ప్రయోగించారు. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 18 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని చేర్చారు. భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో 98.4 డిగ్రీల కోణంలో సరైన కక్షలోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా చేర్చడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. की पुष्टि हो चुकी है। నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో పనిచేసే ఉపగ్రహం. ఇది ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ టెక్నాలజీ ఉపయోగించి రాడార్ పల్స్ను భూమికి పంపిస్తుంది. నిసార్కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలు తీసే సామర్థ్యం ఉంది. దాదాపు 2,393 కేజీలు ఉండే ఈ నిసార్ భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో నుంచి అడవులు, మైదానాలు, కొండ చర్యలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడే ముప్పును, అగ్నిపర్వతాల పేలులను కూడా ముందస్తుగా గుర్తించి సమాచారం అందవేస్తుంది. రేయింబవళ్లు భూమిపై కన్నేసి ఉంచే నిసార్ శాటిలైట్ అధిక రెజల్యూషన్తో ఫోటోలు, డేటా అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని కంప్లీట్గా స్కాన్ చేసేస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలకు ఉచితంగా సేవలు అందించబోతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, నిసార్ ఉపగ్రహం కనీసం 3 సంవత్సరాల పాటు భూకక్షలో పనిచేయడానికి రూపొందించబడింది. ఈ 3 సంవత్సరాల కాలంలో అది నిరంతరం భూమిపై డేటాను సేకరించి భూగోళ మార్పులపై శాస్త్రవేత్తలకు విలువైన సమాచారం అందిస్తుంది. ప్రాజెక్టు నిర్వహణ, ఉపగ్రహం ఆరోగ్యాన్ని బట్టి దీని జీవితకాలం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భూమి మీద జరిగే అన్ని పరిణామాలు కూడా, ప్రకృతి వైపరీత్యాలు కూడా, ఏ చిన్న కదలిక సంభవించినా ఈ నిసార్ ఉపగ్రహం అనేది చాలా క్లియర్గా హై రెజల్యూషన్తో ఆ సమాచారం సేకరిస్తుంది. హై రెజల్యూషన్ ఫోటోలు, భూమికి సంబంధించిన సమాచారం మనకి పంపిస్తుంది. సో డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా, ఎక్కడ వరదలు కుంభవృష్టి కురవబోతోంది, ఎక్కడ బీభత్సమైన వరదలు వస్తాయి, ఎక్కడ భూకంపం సంభవించే అవకాశం ఉంది, ఎక్కడ పెద్ద పెద్ద కొండ చర్యలు, మంచు పర్వతాలు కిందకి జారిపడే అవకాశం ఉంది, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమాచారం మొత్తం కూడా, ఒకవైపు భూకంపాలు, సునామీ, వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నింటి సమాచారంతో పాటు చాలామంది రైతులకు కూడా ఉపయోగపడేటువంటి సమాచారం అందిస్తుంది. ఎందుకంటే సరిగ్గా ఏ సమయంలో వర్షం పడుతుంది, ఏ సమయం వరకు ఎన్ని రోజుల పాటు ఉంటుంది, నిజంగా పంటలు పండించుకోవడానికి ఏది శ్రేయస్కరం, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, వీటన్నింటికి సంబంధించిన సమాచారం కూడా ఇది పంపిస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని దేశాలకు ఈ సమాచారం చేరవేయడం వల్ల ప్రపంచం మొత్తం కూడా ఈ సమాచారాన్ని, ఎందుకంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాచారం ఇప్పుడు అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏ ముంచుకొస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమాచారం లేకపోవటం వల్ల
కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం కూడా ప్రపంచం మొత్తం కనిపిస్తోంది ఇలాంటి వైపరీత్యాలతో. సో వీటిని కొంతలో కొంత తగ్గించుకోవడానికి, మెజారిటీ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఈ ముందస్తు సమాచారం అనేది ఉపయోగపడుతుంది. అందుకే నాసా అలాగే మన దేశం ఇస్రో రెండు కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాయి. ప్రాజెక్టు సక్సెస్ అయింది, నింగిలోకి దూసుకెళ్ళింది. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి సమాచారం మనకి అతి త్వరలోనే, ఎందుకంటే ఇది 3 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 సంవత్సరాల పాటు చాలా క్వాలిటీ వర్క్ చేస్తుంది. ఆ తర్వాత దాని ఆరోగ్యాన్ని బట్టి ఇంకా 2-3 సంవత్సరాల అదనంగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఖచ్చితత్వంతో కూడినటువంటి నిర్దిష్టమైన సమాచారం ఈ ప్రయోగం ద్వారా రాబోతోంది. इसकी पुष्टि हो चुकी है. successfully landed on to the mission direction.